ఢిల్లీలో సేనాని సనాతనతో సమైక్యత దేశ విభజన అంశాలు మాట్లాడు. పవన్ నిజంగా కొత్త రూట్ అనుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ తెలంగాణకు వస్తాను ఇవన్నీ చెప్పారు. తెలంగాణలో మేము ఒక్కరం వెళ్తాం, మీ దారిలో మీరు వెళ్ళండి అని అమిత్ షా గారు చెప్పారు. ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళారు. 12 ఏళ్ళ వాళ్ళ పార్టీ కూడా ఈ 12 ఏళ్ళ అయిన సందర్భంలో ఢిల్లీ ఎవరైనా వెళ్ళొచ్చు, దాంట్లో ఢిల్లీలో వెళ్ళి. కానీ ఖచ్చితంగా అంతకుముందు జాతీయ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కూడా మనం వాటిని ఒకసారి పరామర్శించాం. వీటన్నిటిలో ఆయన ఒక స్పష్టమైన నేషనల్ ఎంట్రీ, జాతీయ రంగ ప్రవేశం కోసం ఆయన ఇప్పుడు ఢిల్లీనే నేరుగా చేసుకొని మహారాష్ట్ర, తర్వాత తమిళనాడు, తెలంగాణ, ఇటువైపు కర్ణాటక, ఈ రాష్ట్రాల నుంచి కూడా కొంతమందిని పిలిపించి ఒక సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఆ బిగ్ మెసేజ్ కూడా ఇస్తున్నారు. అంటే జనసేన ప్రాంతీయత నుంచి జాతీయత వైపు వస్తుంది, ప్రాంతీయతను విస్మరించని జాతీయత అనే ఒక నినాదం తీసుకున్నారు. అంటే ఇది కొత్త రూట్ కదా. ఖచ్చితంగా గతంలో 3-4 రూట్లు ఆయన చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఇది కొత్త రూట్ ఏంటంటే జాతీయత, జాతీయ సమైక్యత. ఇక్కడ ఒక విశేషం ఏమంటే సనాతనం మధ్యలో ఒకటి ఉంది ఆయనకు. ఇప్పుడు సనాతన టు సమైక్యత అంటే సనాతనతో సమైక్యత, సనాతనం కోసం సమైక్యత, ఇలాంటి ప్రశ్నలు ఒకటి ఉత్పన్నమవుతాయి. ఏదైనా కానీ తన పునాదిని విస్తరించుకోవాలి అన్న ఒక ప్రాథమిక సత్యాన్ని బహిరంగంగానే పవన్ కళ్యాణ్ గుర్తిస్తున్నారు. ఈ ఊరికే తనకు తను వ్యూహాత్మకంగా అనుకోవటం, కార్యకర్తలకు చెప్పడం కాదు. అది అనేక కారణాల వల్ల మన గోదావరి సమావేశంలో మాట్లాడినప్పటి నుంచి కూడా తన పునాది, తన కోర్ ఓటింగ్ కోర్ బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ను విస్తరించుకోవాలి. అలాగే తనకు నటుడుగా కానీ హీరోగా, ఎన్డీఏ భాగస్వామిగా, ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు కొంత తన మీద ఫోకస్, గ్లామర్ ఇవన్నీ ఉన్నప్పుడు దీన్ని ఆధారం చేసుకొని ఇంకొంచెం 4 చోట్ల దీన్ని విస్తరిస్తే భవిష్యత్తులో పార్టీకి రక్షగా ఉంటుంది అని ఆయన భావిస్తున్నారు. అయితే ఈ మాట అంటే కూడా ఆయన పూర్తిగా ఒప్పుకోరు. పార్టీ కోసం కాదు, దేశం కోసం. పార్టీ కంటే దేశం ఎక్కువ. ఓకే, దేశం ఉంది, దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి. మొన్న ఎవరో రాశారు, నెహ్రూ ఉన్నప్పుడు 53 పార్టీలే ఉన్నాయి, ఇప్పుడు 2300 పార్టీలు ఉన్నాయి దేశంలో. ఇట్లేదో ఒక లెక్క చెప్పారు. ఇన్ని పార్టీలు ఉన్నాయి. వీళ్ళందరికీ జాతీయ సమైక్యత ఎవరికి పెద్దగా లేదు, లేకపోతే ఇంతకుముందు ఉన్న పార్టీలకు లేదు అని మనం ఏం చెప్పలేము. జాతీయ సమైక్యతని అంటున్నప్పటికీ ఒక విధంగా జనసేన యొక్క పునాది పెంచుకోవాలి. ఇప్పుడు ఉన్నది సరిపోదు, కొత్త రూట్ తీసుకోవాలి ఖచ్చితంగా అన్నది అయితే నిర్ణయించుకున్నట్టు కనిపిస్తుంది. దానికి ఢిల్లీలో తనే వెళ్ళటం అంటే ఇదివరకు ఎప్పుడు వెళ్ళినా ప్రధాని పిలవటం, లేదా అమిత్ షాని కలవటం, ఇటువంటిది ఇప్పుడు తమ పార్టీ తమ తరఫు తాము చేసుకోవటం. అంటే ఖచ్చితంగా ఢిల్లీలో కూడా తమ చిరునామా, తమ అడ్రస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. కాకినాడ నుంచి అరుణ్ జైట్లీజీ అని పిలిచిన రోజు పక్కన పెట్టి తనే అక్కడికి వెళ్ళి దేశానికి సందేశం ఇవ్వటం అనేది తీసుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా ఒక విస్తరణ మాత్రమే కాదు, వినూత్నమైన ఆలోచన, అవసరం కూడా ఉంది, ఒక అనివార్యతగా కూడా ఆయన భావిస్తున్నారు. ఎప్పుడైతే కేవలం ఈ సామాజిక కోణం, కులము ఈ పరిధిలోనే ఆలోచించకూడదు, నేను ఒక కులం కోసం పెట్టలేదు, ఒక కులమే నన్ను గెలిపి ఒక కులం ఓట్లన్నీ నాకు పడలేదు, ఇవన్నీ మాట్లాడడం. మొన్న రాజ్యసభ ఎన్నికల్లో లింగంనేని రమేష్ను పంపించడం, దాంతో మొదలైన రకరకాల చర్చలు, ఇవన్నీ ఏకకాలంలో ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి. కాబట్టి వీటి మధ్య ఒక అంతఃసంబంధం స్పష్టంగా కనిపిస్తుంది. హైదరాబాద్లో మాట్లాడినప్పుడు కూడా తెలంగాణ నా మాతృభూమి, తెలంగాణ నా మాతృభూమే, బీహార్ మాతృభూమే, మధ్యప్రదేశ్ మాతృభూమే, జమ్మూ కాశ్మీర్ కూడా మన మాతృభూమే. ఆసేతు సీతాచల పర్యంతం ప్రతి భారతీయుడికి మాతృభూమే. దాంట్లో కొత్త ప్రశ్న ఏం లేదు. కానీ 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు ఇట్లాంటి ప్రశ్నలు వచ్చేవి. కానీ దాన్ని ఇప్పుడు ఆయన లాజికల్గా అది హైదరాబాద్ అంటే అమరావతి టు హైదరాబాద్ టు ఢిల్లీ అనే ఒక ఇది తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఈ మధ్యలో ఇంకా మజిలీలు ఏముంటాయి అనేది ఒకటైతే, కేవలం తన ఫ్యాన్ బేస్ కానీ, కేవలం తన సోషల్ సపోర్టింగ్ బేస్ కానీ సరిపోవద్దు. అలాగే కేవలము ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి జాతీయ పార్టీల మీద ఆధారపడితే కూడా చాలదు. తనకు తను ఒక జాతీయంగా వివిధ చోట్ల ఎంతో కొంత పునాది ఏర్పాటు